2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రజెంట్ మనం చూస్తే ఇండియాలో జెండర్తో సంబంధం లేకుండా, అలాగే ఏజ్తో సంబంధం లేకుండా విపరీతంగా డయాబెటిక్ కేసెస్ అయితే చాలా ఎక్కువైపోతున్నాయి అని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఎవరికి డయాబెటిక్ వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో, అలాగే వాళ్ళు తీసుకునే ఆహారంలో ఎలాంటి చేంజెస్ తీసుకుంటే వాళ్ళు ఒక హ్యాపీ డయాబెటిక్ లైఫ్ని లీడ్ చేయొచ్చు అన్న దాని గురించి ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి డాక్టర్ భానుప్రసాద్ గారు ఉన్నారు, డయాబెటాలజిస్ట్. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, డయాబెటీస్ గురించి చాలా మందికి కూడా అవేర్నెస్ వచ్చినప్పటికీ కూడా ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే వాళ్ళలో, అంటే ఇది తినొచ్చా, ఇది తినకూడదు, అండ్ అలాగే ఇలాంటి ఎక్సర్సైజ్ చేయొచ్చా, ఇలా రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయి సార్. అందులో కొన్ని క్వశ్చన్స్ ఈ రోజు నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ అందులో భాగంగానే ఎస్పెషల్లీ డయాబెటిక్ వచ్చినప్పుడు చాలా మంది కూడా ఫుడ్ని కంట్రోల్ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఇలా డయాబెటిక్ వచ్చిన పర్సన్ కంప్లీట్గా షుగర్ని అవాయిడ్ చేయాలంటారా? డయాబెటీస్ వచ్చిన పేషెంట్ టోటల్గా ఇమీడియట్లీ అవాయిడ్ చేయకూడదు షుగర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బోర్న్ బేబీ ఫస్ట్ వాటర్ ఇస్తాం కదా, బేబీకి ఏం కల్పిస్తాం? షుగర్ వేసిస్తాం, అంటే స్వీట్గా ఉంటుంది, తాగుతుంది అని చెప్పి. మదర్స్ మిల్క్లో కూడా లాక్టోస్ ఉంది, దట్ ఈస్ ఆల్సో షుగర్. సో మన బాడీ చిన్నప్పటి నుంచి షుగర్ తీసుకొని అలవాటు పడ్డాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు టోటల్ స్టాప్ చేయకూడదు. వీల్ ఆస్క్ యూ అబౌట్ వాట్, మీ కాఫీ తీసుకుంటారా, హౌ మచ్ షుగర్ యాడ్ అని అడుగుతాం. 4 స్పూన్స్ అంటారు. ఫస్ట్ వీ షుడ్ రెడ్యూస్ ద లోడ్. 4 అనేది 2 తీసుకోండి. ఓకే, ఎట్ ఏ టైం స్టాప్ చేయకుండా ఫస్ట్ 2 స్పూన్స్కి రండి. ఓకే, మధ్యాహ్నం 11 o'clock నేను జ్యూస్ తాగుతాను సార్ అంటారు. జ్యూస్ వద్దు, ఫ్రూట్ తీసుకోండి. మధ్యాహ్నం ఏం తీసుకుంటారు సార్? రైస్ విత్ కర్రీ అంటారు. కర్రీస్ పెంచండి, రైస్ తగ్గించండి. సో నైట్ ఏం తీసుకుంటారు? అన్నీ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ డైట్ అంతా కనుక్కొని ఫస్ట్ లోడ్ తగ్గిస్తాం. ఒక 15 days విల్ టెల్ దెమ్ టు బీ ఆన్ డైట్ మాత్రమే చేసి రమ్మని చెప్తాం. అప్పుడు వాల్యూస్ ఎలా ఉంది? ఇప్పుడు ఈరోజు 300 వచ్చింది, మనకు 200 వచ్చిందని వీ హ్యావ్ గాట్ రిజల్ట్ కదా. డైట్ ఫాలో అవడం వల్ల రిజల్ట్ వచ్చింది. సో ఇంకొంచెం అగ్రెసివ్గా ఇంకొంచెం చేయండి. ఇప్పుడు పేషెంట్ విల్ ఆల్సో గెట్ కాన్ఫిడెన్స్, సరే వితౌట్ మెడిసిన్స్ మనం డయాబెటీస్ లీడ్ చేయొచ్చా? ఎందుకంటే డయాబెటీస్ అని డయాగ్నోస్ అవ్వగానే ఫస్ట్ భయము ఏమవుతుందో, కిడ్నీ పోతాయేమో, హార్ట్ పోతుందేమో, కాలు తీయేస్తారేమో, మన లైఫ్ ఇంతేనా అనే ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఏమీ అవసరం లేదు. 4 pillars ఆఫ్ డయాబెటీస్ అమ్మ: డయట్, ఎక్సర్సైజ్, ఎడ్యుకేషన్ అండ్ మెడిసిన్. ఫస్ట్ పిల్లర్ ఇస్ డైట్ అన్నారు కాబట్టి సార్, మీరు నిజంగానే చాలా మందికి డయాబెటీస్ వచ్చినప్పుడు ఫస్ట్ డైట్ ఎలా తీసుకోవాలి అన్న క్వశ్చన్ ఉంటుంది. అండ్ అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో మనం చూస్తే మిల్లెట్స్ తోటి మనం షుగర్ కంట్రోల్ చేయొచ్చు అని ఇలా రకరకాల ఆర్టికల్స్ అయితే మనం వినడం జరుగుతూ ఉంది. నిజంగానే మిల్లెట్ కావచ్చు, లేదంటే బ్రౌన్ రైస్ తినడం వల్ల మనకి షుగర్ అనేది తగ్గుతుందా? ఖచ్చితంగా అమ్మ, ఈ మార్పుల వల్ల తగ్గుతుంది. ఎలా అంటే రైస్కి జిఐ ఇండెక్స్ వేరు, గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మనం ఏ ఫుడ్ తీసుకున్నా మన బాడీలో షుగర్ శాతం ఎంత పెరుగుతుందో దాన్ని బట్టి నిర్ణయిస్తారు జిఐ, గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది. వైట్ రైస్, పాలిష్డ్ రైస్ ఎంత పాలిష్ చేసి మీకు ఎంత వైట్ ఉందో జిఐ పెరుగుతుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుతుంది. అది తినంగానే మీకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ప్లస్ టోటలీ కార్బోహైడ్రేట్స్, ఇంకేం ఉండదు దాంట్లో. బ్రౌన్ రైస్ అనుకోండి, ఇట్స్ అన్పాలిష్డ్ రైస్. సో జిఐ ఇండెక్స్ అనేది మామూలు రైస్ కంటే దీనికి తక్కువ, మీరు తీసుకోవచ్చు. మిల్లెట్స్ అనేది ఎక్సలెంట్. ఇంకా ఇప్పుడు ఉన్న దీంట్లో వెయిట్ లాస్ అవ్వదు, గెయిన్ అవ్వదు, ఫిల్లింగ్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఒక బౌల్ తిన్నారనుకోండి, ఈవినింగ్ వరకు మీకు ఆకలేదు. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఏం చెప్తుంటారు? ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోండి అంటారు, గంటకు తినండి అంటారు. అది కూడా రాంగ్ కాన్సెప్ట్. చాలా వరకు అలా చెప్తారు. నేను ఎందుకు రాంగ్ అంటానంటే, మీరు ఫుడ్ తీసుకున్న ప్రతిసారి బాడీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ ఫుడ్ని డైజెస్ట్ చేసి దాని ఎనర్జీగా మార్చి సెల్కి అందించడానికి అగైన్ బాడీ హెస్ టు ప్రొడ్యూస్ ఇన్సులిన్. అది అసలే ఇబ్బంది పడుతుంటే మీరు గంటకు తింటుంటే ఏమవుతుంది? ప్రొడక్షన్ అనేది ఇంకా నీడ్ ఎక్కువ అవుతుంది కదా. ఎక్కడి నుంచి తెస్తుంది? అది ఉన్న ఇన్సులిన్ సద్వినియోగం చేసుకోలేకపోతుంది. ఫుడ్ వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీరు తిన్న ఫుడ్లో ఎనర్జీ ఆ గ్లూకోజ్గా చేంజ్ అయ్యి బాడీలో అలాగే ఉంటుంది. సో మీరు ఎప్పుడు చూసా ఎక్కువే ఉంది నాకు అనే ఫీల్ వస్తుంది. ఓకే, సో డెఫినెట్లీ బ్రౌన్ రైస్ అవ్వచ్చు, మిల్లెట్స్ అవ్వచ్చు, మార్చారంటే దేర్ ఇస్ రిజల్ట్. అండ్ అలాగే సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఫ్రూట్స్ కూడా ఎవరికైతే డయాబెటిక్స్ వస్తూ ఉంటుందో వాళ్ళు కూడా అంటే ఈ పర్టికులర్ ఫుడ్ తినొచ్చా, ఇది తినొద్దా, ఇందులో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, నేను అది తీసుకుంటే ఇంకెక్కువ అయిపోతుందా అన్న చాలా రకాల అపోహలు అయితే ఉన్నాయి. వాటికి ఏం చెప్తారు సార్? ఫ్రూట్స్ అనే కాదు, మనం తీసుకున్న ప్రతి ఆహారంలో షుగర్ ఉంది. నిల్ షుగర్ అనే ఫుడ్ అంటూ ఏమీ లేదు. ఓకే, ఫ్రూట్స్లో 2 రకాలుగా తీసుకోవచ్చు. ఆర్డినరీ అంటే సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజ్, గ్రేప్స్,
వీటి వల్ల ఎక్కువ షుగర్ పెరగదు. ఓకే. ఓకేనా. అండ్ గోవా ఇట్స్ ద ఫైనెస్ట్ ఫ్రూట్ ఫర్ డయాబెటీస్. దాంట్లో సోడియం ఉండదు, సాల్ట్ ఉండదు, ఫ్యాట్ ఉండదు, కార్బోహైడ్రేట్స్ ఉండదు. చాలా మంచి ఫ్రూట్ గోవా. ఓకే. నెక్స్ట్ ప్లేస్ గోస్ టు పపాయ. యాపిల్, ఓ మీడియం సైజ్ యాపిల్. నేనేం చెప్తాను, నా దగ్గరికి వచ్చి మీ చేతికి ఎంత పడుతుందో అంత ఫ్రూట్ తీసుకోండి అని చెప్తాం. ఓకే. సో గోవా, పపాయ, యాపిల్, పోమ్గ్రానైట్ దానిమ్మ అంటారు కదా అది, ఇవన్నీ గుడ్ ఫ్రూట్స్. సూపర్ స్వీట్ ఫ్రూట్స్ అని ఉంటాయి కొన్ని, సపోటా, పనస, అవును, మామిడి పండు, మ్యాంగోస్. ఇవి ఇప్పుడు సీజన్ కంట్రోల్ చేయలేరు, క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. అవును, బట్ తీసుకోవచ్చు ఇన్ మోడరేషన్, ఓకే. 1 or 2 pieces. సో ఫ్రూట్స్ తీసుకోవడానికి కూడా టైం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, మధ్యాహ్నం 1 o'clock లంచ్ తీసుకుంటారు, నైట్ 8 o'clock డిన్నర్ అనుకుందాం. అవును. ఇన్ బిట్వీన్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఫ్రూట్స్ టైం ఓకే. 10 to 11 అనుకుందాం. అదేలాగా మధ్యాహ్నం లంచ్ నుంచి నైట్ డిన్నర్ మధ్యలో ఈవినింగ్ 4 to 5. బికాస్ మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు కదా, యూ విల్ హ్యావ్ ఎ మెడిసిన్. ఇఫ్ యు ఆర్ టేకింగ్ మెడిసిన్, మీరు మెడిసిన్ వేసుకొని ఫుడ్ తీసుకుంటారు. ఒక 1 or 2 hours ఆ ఫుడ్ డైజెస్ట్ అయిపోతుంది. ప్లస్ మెడిసిన్ అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు షుగర్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. సో ఒక 2 hours గ్యాప్లో ఒక చిన్న ఫ్రూట్ తీసుకుంటే స్పైక్స్ అనేది ఉండదు షుగర్లో. ఓకే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు పెరుగుతుంది, మీరు 1 వరకు ఖాళీ ఉంచారనుకోండి తగ్గుతూ వస్తుంది. సో ఇట్ విల్ కమ్ లో, కొంచెం నీరసం అనిపిస్తుంది. మళ్ళీ లంచ్ తీసుకోగానే అప్ స్పైక్. ఆ స్పైక్స్ లేకుండా 2 hours వన్స్ అది ఇన్ బిట్వీన్ ఫుడ్ ఒక ఫ్రూట్ కానీ ఏదైనా స్నాక్స్ కంటే కూడా ఫ్రూట్స్ బెటర్. ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు టేక్ వెజిటేబుల్ సాలడ్స్ బెస్ట్ అమ్మ. అది వెజిటేబుల్స్ ఏంటంటే ఫిల్లింగ్, షుగర్ పెరగదు, దాన్ని అరిగించడానికి ఇన్సులిన్ అంతా రిక్వైర్మెంట్ లేదు. సార్, మరి ఎవరికైనా కూడా డయాబెటీస్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు తీసుకునే ఆహారం నుంచి వేసుకునే మెడిసిన్ వరకు అండ్ నాకు ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అన్న ఇలాంటి అవేర్నెస్ గురించి కావచ్చు, లేదంటే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసినా నేను అందుబాటులోకి వస్తాను అపాయింట్మెంట్ తీసుకొని. నేను బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ తిరుపతిలో భవానీ నగర్లో సప్తగిరి హాస్పిటల్ అనేది రన్ చేస్తున్నాను. ఐఎమ్ ఇన్ ద ప్రాక్టీస్ ఫర్ ద పాస్ట్ 25 years. 25 years అనుభవం ఉంది నాకు. షుగర్ అండ్ థైరాయిడ్ మెయిన్లీ ఐఎమ్ డీలింగ్ విత్. సో డైరెక్ట్ కలవాలన్న వాళ్ళు అక్కడ రావచ్చు, లేదా స్క్రోల్ అయిన నెంబర్స్ కాల్ చేసినా అందుబాటులోకి వస్తాను. ఆర్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంది. వర్చువల్గా చూసి వీడియో కాల్ చేసి నేను మాట్లాడి ఐ విల్ గివ్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరి మీరు కూడా ఒకవేళ డయాబెటిక్ గురించి ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, మంచి ట్రీట్మెంట్ నేను తీసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.